చెప్తున్నాను సార్ నేను. మరి రండి మాట్లాడండి, మాట్లాడి పాయింట్లో డిస్కషన్ ఎందుకు సార్ నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏదైతే పోసాని గారు ఎవరినో తిట్టారు, వాళ్ళ అభిమానుల యొక్క మనోభావాలు 5 ఏళ్ల తర్వాత దెబ్బతిన్నాయి సార్. అందుకని చెప్పి 13-14 చోట్ల కేసులు పెడుతున్నారు సార్. బాగుంది సార్, నేను అదే చెప్తున్నాను సార్. మమ్మల్ని కూడా తిట్టారు సార్ కొంతమంది, మాకు కూడా అభిమానులు ఉంటారు సార్. 5-6 సంవత్సరాల తర్వాత వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి సార్. అప్పుడు కూడా ఆ కేసులు ఎట్లుంటాయో ఆలోచన చేసుకోండి సార్ అని చెప్తున్నాను నేను. దానికి ఆగలేకపోతే ఎట్లా? సుభాషితాలా చూడండి సార్, సుభాషితాలు ఒకటి వినిపిస్తాను ఆగండి సార్. మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? జగన్ రెడ్డి గారు బహిరంగత పరిపించాక ఇంత లేఖనా కొడుక, ఇంత అలగానా కొడుక, ఇంత నిమిషపు నికృష్టంగా కొడుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది. నాకు ముఖ్యమంత్రి గుర్తురాండి. జగన్ ఎంత, జగన్ బతుకెంత ఎదురు ఏమండి ఇట్లని ఆత్మనే కదని మనం మాట్లాడుకునేది. జగన్ పాలన వస్తుంది. ఎవడెవడైతే అవన్నీ నిజాలే కాదని ఇవన్నీ సుమతి శతకాలు సార్, సుభాషితాలు సార్, విమల పద్యాలు సార్ ఇవన్నీ. అదే విధంగా చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు సార్, గరికపాటి గారు చెప్పేటువంటి ప్రవచనాలు సార్. ఇవన్నీ అసలు బూతులు కాదు సార్, ఇవి అసలు బూతులే కాదు సార్. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడే మాటలు కాదు సార్ ఇవి. సో రాష్ట్ర ముఖ్యమంత్రికి మనోభావాలు ఉండకూడదు, కేసులు పెట్టకూడదు, అందరికి మనోభావాలు ఇచ్చేస్తాయి, కేసులు పెట్టేస్తారు. అది 5-6 సంవత్సరాల తర్వాత మనోభావాలు దెబ్బతింటే సార్ అదేంటో అర్థం కాదు. మనోభావాలు కూడా ఒకేసారి రాష్ట్రం అంతా 13-14 చోట్ల మనోభావాలు దెబ్బతింటాయి సార్. ఇస్తాను నాగేంద్ర గారు 13-14 చోట్ల మనోభావాలు దెబ్బతింటాయి సార్. నేను వాటి గురించి కూడా మాట్లాడట్లేదు సార్. మనోభావాలు దెబ్బతిన్నాయి, అరెస్ట్ చేస్తున్నారు, బానే ఉంది సార్. నేను వాటి గురించి కూడా అడగట్లేదు కూడా. ఏదైతే నాగేంద్ర గారు చెప్పారు, ఎవరైనా సరే చెప్పే వాళ్ళు చెప్పేటప్పుడు నేర్చుకోవాలి, అది ఎదుటి వాడైనా సరే మనకు తెలియని సబ్జెక్ట్ ఉంటే నేర్చుకోవాలి అని చెప్పారు. కాబట్టి దాన్ని స్వాగతిస్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు సార్. దయచేసి మీరన్నా చెప్పండి, రాష్ట్ర అప్పు గురించి, రాష్ట్రం యొక్క విధ్వంసం గురించి ఎలాంటి పేపర్స్ లేకుండా బడ్జెట్ లోపల చెప్తున్నారు సార్. మాటలు మాత్రం పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు సార్. బడ్జెట్ లో రాష్ట్ర అప్పు కూడా చూపిస్తున్నారు సార్, కానీ మాటలు మాత్రం వేరే విధంగా చెప్తున్నారు సార్. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి తెలియకపోతే ఎవరైనా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకొని రాష్ట్ర అప్పు ఎంత సార్, మనం బడ్జెట్ లో ఎంత ఇచ్చాం, పేజ్ నెంబర్ 4 లో ఎంత ఇచ్చాం, పేజ్ నెంబర్ 5 లో ఎంత ఇచ్చాం, వాల్యూమ్ నెంబర్ 5 లో మన అప్పుగా వాల్యూమ్ నెంబర్ 5 లో రాష్ట్ర అప్పు ఎంత చూపించాం అనేది కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు నేర్చుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి వినమ్రంగా సవినయంగా మనవి చేసుకుంటున్నాను సార్. ఇంకోటి, ఇంత జుగుత్సాకరమైన పాలిటిక్స్ ఎప్పుడూ లేవంట సార్. 2014 నుంచి 19 మధ్యలో సార్ అసెంబ్లీలో బోండా ఉమా గారు పాతేస్తా నా కొడక అన్నప్పుడు సక్రమంగా ఉంది సార్. జుగుత్సాకరంగా లేవు సార్, అసలు జుగుత్సాకరంగా లేవు సార్. ఏదైతే సార్ మీ పవన్ కళ్యాణ్ గారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నడుచుకుంటూ వెళ్ళి నారా లోకేష్ అండ్ టీం నా అమ్మని, మా తల్లిని, నా కుటుంబాన్ని దూషిస్తున్నారు అని చెప్పి ఫ్యాన్స్ అందరిని వేసుకుని సినిమాటిక్ స్టైల్ కేసు పెట్టారు కదా సార్. అప్పుడు జుగుత్సాకరంగా లేవు సార్, అప్పుడు తీయగా ఉన్నాయి సార్. కేసు పెట్టినప్పుడు కూడా తీయగా ఉన్నాయి సార్, కానీ తీయగా ఉన్నా కానీ కేసు పెట్టారు సార్. అది ఎప్పుడు నాకు అర్థం కావట్లేదు సార్. మనం మాట్లాడేటప్పుడు సార్ ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి గారు మాట్లాడింది తప్పే, కానీ దాని వెనక నేపథ్యం ఏంటి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి సార్. వాళ్ళ ఇంటి మీదకి దాడికెళ్ళి, వాళ్ళ ఆఫీస్ మీదకి దాడికెళ్ళి, వాళ్ళ ఇంటికి ప్రతిరోజు ఫోన్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళ భార్యను ఒక వ్యభిచారిగా చిత్రీకరించి, అక్రమ సంబంధాలు చిత్రీకరించి, వాళ్ళ పిల్లలు కూడా